పరిశుద్ధుడైన తండ్రి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన క్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు. సలోం. పరమ తండ్రి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అనుదినం కూడా వాక్యం ఉంటుంది మిమ్మల్ని ఆ సర్వాధికారి అయిన తండ్రి మీ కోరికలన్నీ కూడా సిద్ధింపజేసి మీ ఆలోచన యావత్తు కూడా సఫలపరచును గాక. ఆమేన్. ప్రియ సంగమా, ఈరోజు వాక్య పాఠాన్ని మనం చూసుకుందాము. మీ యొక్క గ్రంథంలో, మీ దగ్గర ఉన్న గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఈ లేఖనాన్ని మీరు పరిశీలన చేసుకోండి. మరి అలాగే వాక్యానికి మీ అందరూ కూడా దగ్గరగా రావాల్సిందిగా ప్రభునామలో కోరుకుంటున్నాను. ఈరోజు వాక్యం సందేశం చూసుకున్నట్లయితే, దుఃఖంతో ఉన్న మనకి దుఃఖాన్ని తొలగించేది ఆయనే. హల్లెలూయా. ఈ అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. దుఃఖంతో ఉన్న మనకి దుఃఖాన్ని తొలగించేది ఆయనే. నీవే స్థితిలో ఉన్నావో ప్రియ సంగమా మీకు తెలుసు. ఆ స్థితిగతులను మార్చేది ఆయనే. మరి వాక్యంలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వారిని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోని లైక్ చేసి షేర్ చేయండి. మీ సహకారము మా ఛానల్కి అందించవలసిందిగా పరమ తండ్రి నామమున మిమ్మల్ని వేడుకుంటున్నాను. హల్లెలూయా. ఇక ఆ వాక్యంలోకి వెళ్తే, కొన్ని వందల సంవత్సరాల క్రితము ఎస్తేరు ఉన్న కాలంలో ఈ సంఘటన జరిగింది. ఏమిటి ఆ సంఘటన? ఏంటి వారికి కలిగిన దుఃఖం? ఏంటి వారికి కలిగిన బాధ అని చూసుకుంటే, అక్కడ రాజుగారి పరిపాలనలో ఈ సంఘటన జరిగింది. ఎవరో రాజుగారు? అహర్వేష్ అనే రాజుగారి యొక్క కాలంలో ఈ సంఘటన జరిగింది. అహరోష్ అన్న ఈ రాజుగారి యొక్క పరిపాలనలో ఏం జరిగిందంటే, తన మంత్రి అయిన అహమాన్ ఉన్న కాలంలో ఈ సంఘటన జరిగింది. ఏమిటది అని చూస్తే, ఈ అహమాన్ అన్న ఆయనకి యూదులపై శత్రుత్వం చాలా ఉండేది ఆ దినాల్లో. రాజైన ఆయన దగ్గరికి వెళ్ళి, అహరోష్ అనే రాజు దగ్గరికి వెళ్ళి, ఆయన లేనివన్నీ కూడా ఈ యొక్క యూదుల మీద చెప్పి వారిని సంహరించడానికి ఒక లిఖిత ఫలితమైన ఒక పత్రాన్ని తెచ్చుకున్నాడు. ఎందుకంటే మొర్దెకై అనే ఆయన ఆ రాజుగారి యొక్క కులంలో ఒక వ్యక్తి. ఎస్తేరు కూడా యూదుల జాతికి చెందిందే. ఈమె రాజుగారి యొక్క కులంలో ఉంటుండగా తన పిన్న తండ్రి అయినటువంటి మొర్దెకై అక్కడ కాపలాదారుడుగా ఉన్నాడు. అయితే యూదులు ఎవరికి కూడా లోబడే మనస్తత్వం కాదు వాళ్ళది, ఒక తండ్రికి తప్ప. మరి ఆ కాలంలో ఈయన కులంలో ఉన్నాడు కనుక ప్రతి ఒక్క యూదులు కూడా రాజుగారు వస్తున్నప్పుడు వారు ఏం చేయాలి? సలాం చేయాలి. అంటే వారికి నమస్కరించాలి, శిరస్సు వంచాలి. కానీ ఈ మొర్దెకై అలా చేసేవాడు కాదు. అక్కడ ఉన్న భటులు అడుగుతారు ఆయన్ని, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? రాజుగారు వచ్చేటప్పుడు నీ శిరస్సు వంచి ఆయనకి నమస్కరించాలి కదా అంటే, ఆయన అంటాడు, సృష్టికర్త అయిన మమ్మల్ని పుట్టించిన మా సృష్టికర్త అయిన పరమ తండ్రికి తప్ప మేము ఎవరికి కూడా శిరస్సు వంచమని చెప్తారు. ఇది ఎక్కడి వరకు వెళ్ళింది? మంత్రి అయిన అహమాన్ వరకు వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆయన ఈ మాటని ఆ రాజ్యంలో ఉన్న ఆ రాజ్యాన్ని పరిపాలించిన రాజుగారు అయినటువంటి అహర్వేష్ అనే ఆయన దగ్గర తీసుకుని వెళ్ళాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, అయితే నువ్వేం చేయాలనుకుంటున్నావంటే, నేను యూదులందరిని కూడా సంహరించాలి అనుకుంటున్నాను అన్నాడు. సరే, ఇదిగో నీకు ఒక ఉంగరం ఇస్తున్నాను, రాజముద్ర అంటారు దాన్ని. ఎందుకంటే ఆనాటి కాలంలో సంతకాలు అంటే డాక్యుమెంట్స్ ఉండేవి కాదు. ముద్ర వేసామంటే అది ఖచ్చితంగా చేయవలసిందే. నేను ఇదిగో నీకు ఒక ఉంగరం ఇస్తున్నాను కనుక నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో అది చెయ్యి అహమాన్ అని చెప్పి ఆయనకి సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, కొంతమంది ఆ రాజ్యంలో లిఖితపూర్వకంగా రాసేవాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళని తీసుకొని వచ్చి యూదులు ఎక్కడెక్కడైతే ఉన్నారో చిన్న పెద్ద ముస్లిం ముడుక అనేవారు చూడకుండా అందరిని కూడా సంహరించడానికి ఒక కరపత్రాన్ని అయితే ఆయన తయారు చేశాడు. ఇక వారు ఈ మన దేశంలో కనిపించడానికి వీలు లేదు, అందరిని చంపేయాలి. ఎందుకంటే అహమాను శత్రువులకి యూదులకి శత్రువు అయి ఉన్నాడు. ఇది ఎప్పుడు ఏ కాలంలో జరిగిందంటే యూదుల క్యాలెండర్ ప్రకారంగా చూస్తే 12వ నెల ఆదారు అనే నెలలో ఈ యొక్క సంఘటన జరిగింది. 13వ దినమున ఆదారు అనే నెలలో 12వ నెలలో 13వ దినాన ఈ సంఘటన జరిగింది. అప్పుడు ఇది రాజుగారి యొక్క ముద్ర ఉంది కనుక వారు ఏం చేశారంటే చంపడానికి లిఖితపూర్వకంగా అన్నీ తీసుకొచ్చేసారు. అప్పుడు ఈ విషయం తెలుసుకున్న యూదులు, ఆ చుట్టుపక్కల ఉన్న యూదులందరూ కూడా కన్నీటితో బాధతో, భయమే కదండి ప్రాణం అంటే, ఎలాంటి గొప్పవాడికన్నా లేని వాడికన్నా ప్రాణం అంటే భయం, తీపే కదా. వీరు ఏం చేశారంటే వారు తండ్రికి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. మొద్దికై కూడా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఉపవాసం చేశారు, కన్నీరు కారుస్తున్నారు. ఈ విధంగా తండ్రిని వేడుకుంటున్నారు, మమ్మల్ని రక్షించమని, నీ పిల్లలమైన మమ్మల్ని రక్షించండి. మాకు దుఃఖం కలిగింది, ప్రాణభయం కలిగింది, మేము ఈ భూమి మీద ఉండడానికి అర్హత లేదని రాజుగారు ఒక పత్రం అయితే ఇచ్చారు. కనుక మంత్రి అయిన అహమాను ఈ యొక్క కార్యం చేయడానికి సిద్ధపడి ఉన్నాడు కనుక వారి నుంచి మమ్మల్ని తప్పించమని తండ్రిని వేడుకున్నారండి. ఆ యూదులంతా కూడా, ఆ ప్రాంతంలో ఉన్న యూదులంతా కూడా. ఈ విషయము ఎవరు తెలిసింది? ఎస్తేరుకు తెలిసింది. ఆమె కూడా ప్రాణాన్ని తెగించి రాజుగారి దగ్గరికి వెళ్ళి విన్నపోయి, అప్పుడు ఉన్న ఒక సిద్ధాంతం ఉండేదండి. రాజుగారు పిలవకుండా ఆ రాణులు ఆయన దగ్గర రావడానికి వీలు లేదు. అంతేగాని ఇప్పటిలాగా ఆ భర్తను కలుసుకోవడానికి భర్త పిలక్కలేదు, వచ్చి మాట్లాడుకుని పక్కన కూర్చుంటారు. అప్పుడు ఆ సిస్టం కాదు. ఆయన పిలిస్తేనే రాణి అక్కడ రావాలి, లేకపోతే రాకూడదు. ఒకవేళ వస్తే ఆమెను చంపేస్తారు. ఇంత కఠినమైన దినాలు ఆ దినాలు ఉండే కనుక ఈమె ప్రాణాన్ని తెగించి వారి యూదులను కాపాడడం కోసం, వారి జాతిని కాపాడడం కోసం పరమ తండ్రి ఇచ్చిన ప్రకారంగా, చెప్పిన ప్రకారంగా ఈయన దగ్గరికి, ఆ రాజుగారి దగ్గరికి వచ్చి అడిగి అక్కడ విన్నపించుకున్నదన్నమాట. అహెస్వేరోస్ అనే రాజుగారి దగ్గరికి వచ్చి విన్నపించుకుందామె, అయ్యా ఇదే పరిస్థితి, మిమ్మల్ని అహమాను మోసగిస్తున్నాడు కనుక మాకు ప్రాణభిక్ష పెట్టని ఆమెను అడిగినప్పుడు, చూడండి ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్నట్టుగా ఇది తిరిగి అహమాన్ మీదకి వచ్చింది ఆ యొక్క సంఘటన, సంగమా. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకున్నాడు ఆ రాజుగారు, సత్యాన్ని తెలుసుకొని వారు ఏమి చేశారంటే ఆ దుఃఖ సముద్రం నుంచి బయటికి తీసుకెళ్ళి సంగమా, ఆ దుఃఖం నుంచి బయటికి తీసుకొచ్చి వారికి ఏం చేశాడు? ఈస్తేరు గారు ద్వారా, ఆమె చేసిన ప్రార్థన ద్వారా, ఆమె చేసిన ఉపవాసాల ద్వారా, తన పిన్న తండ్రి అయినటువంటి మొద్దికై చేసిన ప్రార్థన ద్వారా, యూదులందరూ చేసిన ప్రార్థన ద్వారా తండ్రి ద్వారాలు తెరిచాడు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో, ఎలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నామో, ఎలాంటి దుస్థితిలో మనం అనుభవిస్తున్నామో మనకు తెలుసు. నీవు సృష్టికర్త తండ్రికి లోబడి ఉంటే నీ భయంలోంచి, దిగుల్లోంచి, చింతలోంచి, వేదనలోంచి, రోగంలోంచి తప్పిస్తాడండి ఆయన. కానీ ఇక్కడ ఒక సంఘటన ఏంటంటే ఆయనకి మనం పూర్తిగా లొంగిపోయి ఉండాలి. ఇక్కడ మొద్దిగా అంటాడు, నేను నా సృష్టికర్త తండ్రికి తప్ప, మమ్మల్ని పుట్టించిన దేవుడు తప్ప, మమ్మల్ని పరిపాలిస్తున్న దేవుడు తప్ప, మా కష్టాలు తొలగించిన దేవుడు తప్ప, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు తప్ప ఇంకెవరికి కూడా మేము శిరస్సు వంచము. అది నిజమైన భక్తి. వారు ఉండేది అక్కడ రాజు కొలువులో. రాజుగారు ఒక్క సైగ చేస్తే వారిని చంపేస్తారు.
కానీ ప్రాణానికి తెగించి ధైర్యంతో చెప్పిన మాట అండి. అలాగా నాటి యూదులు వారి యొక్క స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా తండ్రి నామానికి మేము అవమానం తీసుకురాము, మా తండ్రి నామాన్ని కించపరచము. ఒక రాజుగారి దగ్గర ఒక అన్య దేశంలో నా తండ్రి నామాన్ని నేను కించపరచను అని ఒక తీర్మానం చేసుకున్నాడు మొర్దెకై. అలాగే ఎస్తేరు కూడా తీర్మానం చేసుకుంది, ప్రార్థించింది, ఏడ్చింది, కన్నీరు కార్చింది, ఉపవాసాలు చేశారు వాళ్ళంతా కూడా 4వ అధ్యాయంలో. 4వ అధ్యాయంలో ఎస్తేరు 4వ అధ్యాయం 1-3 వచనాలు చూసుకుంటే అక్కడికి మాటలు మనకు కనిపిస్తాయి సంఘం. అలాగే 3వ అధ్యాయంలో కూడా చివరి వచనాలు చూసుకుంటే అక్కడికి మాటలు కనిపిస్తాయి. కనుక ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నీవు హృదయపూర్వకంగా దేవుడికి లోబడి ఉంటే, పూర్తిగా లోబడి ఉంటే నువ్వు భయపడవలసిన పని లేదు, చింతించవలసిన పని లేదు. నిజమే, భయం మన దగ్గరికి వస్తుంది, చింత మనల్ని పట్టుకుంటుంది, అనారోగ్యం మనకు వస్తుంది, ఆర్థిక స్థితులు మన దగ్గరికి వస్తాయి, అన్నీ మన దగ్గరికి వస్తాయి, మనం తాకుతాయి, అన్నీ వచ్చి మనం ముట్టుకుంటాయి, వాటి నుంచి మనం తప్పించుకోలేము. కానీ వీటిని తప్పించే ఆయన ఒక ఆయన ఉన్నాడు. దేనివల్ల? మన యొక్క విశ్వాసం వల్ల, మనలో ఉన్న విశ్వాసం వల్ల ఆ కార్యం జరుగుతుంది. వారు తెగించారు, మేము చనిపోయినా పర్లేదు కానీ నా తండ్రి నామాన్ని కించపరచము అన్యుల దగ్గర. హల్లెలూయా. ఇది త్యాగపూరితమైన మాటలండి. వారు తెగించారు కనుకనే వారు విజయాన్ని పొందుకున్నారు. దావీదు గారు ఎందుకంటాడు, గాఢాంధకార చీకటిలో సంచరించినా నాకు భయం లేదు. ఎందుకు? నన్ను వెలుగులోకి నడిపించేవాడు, నాకు విజయం సమకూర్చేవాడు, నా బాధలు, కష్టాలు, కన్నీళ్ళను తొలగించేవాడు, నా మనోదుఖాన్ని తీసేవాడు ఒకడున్నాడు. ఆయనే నేను కొలుస్తున్నా, నేను పూజిస్తున్నా, నేను నమస్కరిస్తున్నా నా దేవుడని అక్కడ స్పష్టంగా తెలిసిన మాట సంగమా. ఎస్తేరు కాలంలో ఈ సంఘటన జరిగింది. ఆదారు క్యాలెండర్, ఏ క్యాలెండర్ అది? యూజర్ క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే ఆదారు అనే 12వ నెలలో 13వ దినాన్ని జరిగిన సంఘటన ఇది. కనుక ప్రతి సంగమా, ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాము చూస్తున్నామండి. మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూస్తున్నాం, ప్రాంతాలను చూస్తున్నాం, రాష్ట్రాలను చూస్తున్నాం, ప్రజలను చూస్తున్నాం. మన కళ్ళ ముందే భయంకరమైన దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రతి సంఘం ఎప్పటికీ కూడా నీ తండ్రికి నువ్వు లోపడవా? ఇప్పటికీ కూడా భగవంతుడికి నువ్వు లోపడవా? ఇప్పటికీ కూడా ఆ భగవంతుడు మన పక్షాన్ని ఉంటాడు అన్న సత్యాన్ని తెలుసుకోలేవా? ఆనాడు వారు గోజాడారు, వేడుకున్నారు, ఉపవాసం చేశారు, కన్నీరు కార్చారు. పిల్లలేమి పెద్దలేమి ప్రతి ఒక్కరు కూడా భయంతో కాదండి, భయంతో కాదు వారు ప్రార్థన చేసింది, భక్తితో చేశారు. మా తండ్రి మమ్మల్ని కాపాడుతున్న ధైర్యంతో చేశారు. ప్రతి సంగమా విజయాన్ని పొందుకున్నారండి. అక్కడికి ఎస్తేరు కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టి వెళ్ళి రాజుగారి దగ్గరికి వెళ్ళి విన్నపించుకుంది. అప్పుడు ఆమె మాటలు సత్యాన్ని గ్రహించాడు. ఎందుకంటే ఆ రాజుగారు సత్యవంతులు కనుక సత్యాన్ని గ్రహించుకొని యూదుల నుంచి ఆ యొక్క మరణం నుంచి యూదులను కాపాడాడు. ఈ పన్నాంగం పడిన తన మంత్రిని శిక్షించాడు. ప్రతి సంగమా ఇది దేవుని యొక్క గొప్పతనమే. దేవుడు ఆయన మనసును మార్చాడు, సత్యాన్ని చూపించాడు. అక్కడ తన ప్రజలను ఆమె దక్కించుకుంది. గొప్ప ప్రార్థన పరురాలుగా, దీక్ష కలిగిందిగా, ధైర్యవంతురాలుగా ఆమె చరిత్రలో నిలిచిపోయింది. ప్రతి సంగమా హిస్టరీలో ఆమెని గొప్పగా చెప్పుకుంటున్నాం ఈరోజు మనం. మరి నీ భక్తి ఏమైపోయింది? ప్రియ క్రైస్తవుడా, నీ దీక్ష ఏమైపోయింది? నీ పట్టుదల ఏది? ఒక్కసారి మనం ఆలోచించుకుందాం. నేను చనిపోతానని సంగతి తెలిసి కూడా మొర్దెకై పలికిన మాటలు, నేను చనిపోతానని సంగతి తెలిసి కూడా రాజు దగ్గరికి వెళ్ళిన ఎస్తేరు. వీరిని చూస్తే మనకేమనిపిస్తుంది? భక్తి మనలో నిలవాలి, ఆ భయం మనలో కలగాలి, ఆ దీక్ష మనలో ఉండాలి, ఆ పట్టుదల మనలో ఉండాలి, ఆ ధైర్యం మనం సంపాదించుకున్నప్పుడు తండ్రి ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తారు. మన చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలు మన కంటికి కనబడుతున్నాయి.
ఇప్పటికీ కూడా నీ మనసు మార్చుకోవా? ఇప్పటికీ కూడా నీవు తండ్రితో సంబంధం కలిగి ఉండాలని, ఇప్పటికైనా సరే నీ భక్తిని నువ్వు కాపాడుకోవాలని ఒక పట్టుదల మనకు లేదా? ఉంటే తండ్రుడివే తండ్రి ప్రతి సహోదరులారా, ఇది ఎప్పుడో కొన్ని 100 సంవత్సరాలు జరిగిపోయిన సంఘటన. మరి ఇప్పుడు జరుగుతున్నావేంటి? ఇప్పుడు నీ కళ్ళ మీద కనిపించేవేటి? నీ చెవితో వినిపించేదేంటి? ఇప్పుడేం చేద్దాం మనం? ఇప్పటికైనా సరే క్రైస్తవుగా జీవించడం నేర్చుకోండి. భక్తిని భక్తిగా కాపాడడం నేర్చుకోండి. భక్తిహీనులుగాను మనం మరొక మార్గంలోకి వెళ్ళిపోకుండా ఆ పర్వతాన్ని మిమ్మల్ని దీవించాలని, మనందరికీ ఆయన కాపుదల ఉంటారని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. దయా సంపూర్ణుడా, కృపామయుడా, నీకే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్య ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రం చెల్లిస్తాను. నాయనా, ఆనాటి నీ ప్రజలను కాపాడావని నీ వాక్యం ద్వారా మాతో తెలియజేసినందుకు వందనములు. నన్ను ఈనాడు మమ్మల్ని మేము కాపాడుకునే భాగ్యం మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. ఎటు చూసినా భయమే, ఎటు చూసినా ప్రాణం గండాలి, ఎటు చూసినా నష్టాలు, ఎటు చూసినా చీకటి మయమే తండ్రి. నాయన, వీటి నుంచి మేము తప్పించుకోవాలంటే ఒకటే మార్గం నాయన, నీకు లోబడి జీవిస్తే నాయన నీవే వాటిని తప్పిస్తాను. నీ వాక్యం ద్వారా మాట్లాడేందుకు స్తోత్రం. గర్వము అహంకారము తండ్రి మాలో ఉన్నట్లును కృపగలిగిన తండ్రి ప్రభుత్వం మేము ఉండేలాగా నీ కృప చూపించాలి. వాక్యం బిడ్డలు తండ్రి మారు మనసు కలిగించమని, ఇస్తే వంటి మొద్దుగా లాంటి అయ్యా అలాంటి సహవాస వాసు తండ్రి నీ బిడ్డలుగా ఉన్నందుకు వందరము. అట్టి భాగ్యం మాకు అందరికీ కలుగు చేసి తండ్రి నీ నామను కనపరుచుకొని మేము పొందుకుంటామని మా ప్రియ రక్షకుడైన మెస్సీ నామని ప్రార్థన సమర్పించుకుంటున్నాను పలుకుతండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా వందనాలు. తల్లి మేము దీవించుగాక. సాలోమండి ప్రైజులాడు. తల్లి మిమ్మల్ని దీవించి కరుణించి కటాక్షించుగాక. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, తన కుమారుడైన క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక నిన్న సహవాసం సదాకాలము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇచ్చిన వాక్యానికి విన్న మీకును మీ కుటుంబాలకును రావాల్సిన దినాలకును జరగవలసిన కార్యాలకును సదా తోడే నడిపించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వందనాలు.